ఎస్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి చక్కగా మేము కాకతీయ రిసార్ట్స్ నిన్నటి వరకు ఎంజాయ్ చేసాం కదా. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. అన్నా ఇక్కడ మా ఏడు తెలిసిపోద్దు నువ్వు వీడియో తీస్తుంది. మేమైతే భద్రకాళి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం, వరంగల్. సో నా రీసెంట్ పర్చేసెస్ అయితే నేను అమెజాన్లో కొన్ని పర్చేస్ చేశాను. అవి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్ కాజల్స్ అండ్ ఐలైనర్స్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నన్ను రెగ్యులర్గా అడిగేది ఎక్కువగా ఏంటి అంటే కాజల్స్, ఐలైనర్స్, ఇట్లా ఐకి సంబంధించి ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో నేను రీసెంట్ పర్చేస్ అంటే నేను కొత్త ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి సో దాని తాలూకా రివ్యూస్ కూడా నేను మీకు చెప్దామని డిసైడ్ అయ్యాను. సో ఎనీవేస్ ఫస్ట్ వచ్చేసి లవ్ ఈటీసీ అని చెప్పేసి ఇది ఒక బ్రాండ్ అనమాట, న్యూ బ్రాండ్. ఇందులో నేను కాజల్ తీసుకున్నా అండ్ ఇది కంప్లీట్ థిక్ బ్లాక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి దాని తగ్గట్టుగా తీసుకున్నా. ఎస్, ఇలా ఉంటుంది అనమాట ఫినిషింగ్ వచ్చేసి. ఎస్, అండ్ ఇది వచ్చేసి రెగ్యులర్ యూస్కి బాగుంటుంది. అంటే మరి ఇట్లా ఉండిపోతుందని నేను చెప్పలేను కానీ కొంచెం స్మజ్ అవుతుంది అనమాట. స్మజ్ అవుతుంది. నార్మల్ రెగ్యులర్ ఇట్లా ఆఫీస్ వేర్కి వాటికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ మేబ్లిన్ నుంచి పింక్ కాజల్ తీసుకున్నాను, కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి. సో ఎస్, ఇది వచ్చేసి మనం ఐ లైనర్ పైకి వాడుకోవచ్చు అండ్ కింద ఈ వాటర్ లైన్ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా అట్లా ఫన్నీగా వేసుకోవాలి, ఇట్లా డిఫరెంట్ మేకప్ ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ ట్రై చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట. బ్లాక్ మీద అట్లా పింక్ వింగ్ ఇచ్చేసి దాని మీద బ్లాక్ పెట్టి అట్లా డిఫరెంట్ లుక్స్ ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేసి. దిస్ ఈజ్ మేబిలిన్ అనమాట, చాలా చాలా బాగుంది ఇదైతే. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్లూ హెవెన్ నుంచి బ్లూ కలర్ కాజల్. సో డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను ట్రై చేశాను. అండ్ ఈ కాజల్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఎందుకంటే క్రీమీ టెక్స్చర్ ఉంటుంది అండ్ బ్లూ కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇట్స్ గ్లైడ్ అయిపోతుంది, ఇట్స్ అ వెరీ స్మూత్ టెక్స్చర్, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం తేలిగ్గా ఉంటుంది, పెట్టుకునేటప్పుడు మెల్లగా జాగ్రత్తగా పెట్టుకోండి. బ్లూ హెవెన్ నుంచి. అండ్ నెక్స్ట్ ఒకటి వచ్చేసి ఫ్రమ్ మార్స్ నుంచి ఒక ట్రై చేశాను. ఇదైతే క్రేజీ ఉంది యాక్చువల్లీ. ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇదొక లైనర్, గ్లిటర్ లైనర్. దిస్ ఆల్సో ఫ్రమ్ బ్లూ. ఇట్లా ఉంటుంది. సో చూసారా, దిస్ ఇస్ ద లైనర్. చాలా బాగుంది, కంప్లీట్ గ్లిటర్ ఉంటుంది. ఏదైనా సమ్ పార్టీస్ వాటికి అయితే ఇట్లా గ్లిటర్ ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. నేనైతే తీసుకున్నప్పుడే నవ్వుకుంటూ ఉన్నాను. సో యా, కొంచెం ఫన్నీగా అట్లా ఏమైనా ట్రై చేయాలనుకుంటే యూ కెన్ ట్రై ఇట్. నేనైతే ఈ కలర్ తీసుకుని, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెఫే నుంచి ఒక డిఫరెంట్ ఆర్డర్ చేసిన అనమాట. ఇదేంటంటే డ్యూయల్ ఉంటుంది. సో ఒక సైడ్ మనకి ఐ షాడో ఉంటుంది అనమాట. సో ఇలా ఇది కలర్. సో కొంచెం బ్రౌనిష్ షాంపెన్ టైప్లో ఉంటుంది ఐ షాడో. జస్ట్ అది అప్లై చేసేసుకోవడమే. ఇంకొక సైడ్ వచ్చేసి మనకి కాజల్ ఉంటుంది. సో ఎప్పుడైనా ట్రావెలింగ్ వాటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో యాక్చువల్గా మీకు కనిపించాలని ఎక్కువ గీసాను, బట్ ఇది వెరీ స్లైడ్ ఇట్లా అలా అప్లై చేసుకుంటే క్రీమీ టెక్స్చర్ ఉంది, చాలా బాగుంది. సో ఇది ట్రావెలింగ్ పర్పస్ అని తీసుకున్నాను. కాజల్ అండ్ ఐ షాడో న్యాచురల్గా ఉంటుందని ఫ్రమ్ మార్స్. సో దిస్ ఇస్ ఆల్ మై రీసెంట్ పర్చేసెస్. మీకు కూడా కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఆల్ ఫ్రమ్ అమెజాన్. ఎస్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి చక్కగా మేము కాకతీయ రిసార్ట్స్ నిన్నటి వరకు ఎంజాయ్ చేసాం కదా. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. కానీ డైరెక్ట్గా హైదరాబాద్ కాకుండా మధ్యలోని దారిలోని టెంపుల్స్ దర్శనం చేసుకుంటున్నాం అనమాట. రామప్ప టెంపుల్ ఒకటి, ఇంకొక టెంపుల్ ఏంటి వరంగల్లో ఉన్నది భద్రకాళి టెంపుల్. సో నేనైతే ఎప్పుడు ఇవి ఎక్స్ప్లోర్ చేయలేదు, ఫస్ట్ టైం. శివాని గారు వాళ్ళు, నవీన గారు వాళ్ళు అయితే చూసారు ఆల్రెడీ, బట్ ఆయన కూడా వెళ్తున్నాం అనమాట. సో అగైన్ దిస్ డే మళ్ళీ అంతా చక్కగా దేవుడిని దర్శించుకొని రిటర్న్ టు హైదరాబాద్.
అవును. శేఖర్ వీడియో తీస్తున్నాడు యూట్యూబ్. డెడికేషన్ మామూలుగా లేదు. ముగ్గురం తీసుకున్నాం ఫోటో. మా ముగ్గురికి అది కమాన్ అదే ఇంకొకరు కూడా హెల్ప్ చేయాలి పైకి. విక్కీ ఇట్లా ఎత్తుకో విక్కీ, అదే వెతుకోవడం. నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా పాపం వస్తుంది. ఎందుకు ఎత్తుకుంటాడు? ఆ మాత్రం ఎత్తుకోలేడండి కూతుర్ని. నన్ను ఎత్తుకోమంటే కష్టం కానీ. ఇద్దరు ఎత్తుకోవాల్సిన బాధ్యత అతనిదే, ఎత్తుకోవాల్సిందే. కమాన్ నేను పొడి కావాలి, నేను పొడి అందరూ చెప్తామే, నందని పొడి కావాలి, నందని పొడి నేను కూడా అదే కావాలి. కోరుకుంటాను అంది దగ్గర. అన్న ఇక్కడ మా ఏడు తెలిసిపోద్దు నువ్వు వీడియో తీస్తుంది.
ఎంత చక్కగా నడుస్తున్నారు తెలుసా మీరు అందరూ, ఫ్రేమింగ్కి తగ్గట్టుగా అందరు కనిపించేలాగా. సో ఎస్, ఇప్పుడు వచ్చేసి మేము ఆన్ ది వే టు టెంపుల్ అనమాట, భద్రకాళి టెంపుల్. ఎందుకు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానంటే కెమెరాలో క్లియర్గానే కనిపిస్తుంది, క్లియర్ లెన్స్ వల్ల, బట్ కళ్ళకి మటుకు ఇదంతా మంచు ఫాగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:19 మధ్యాహ్నం అవుతుంది, ఇంకా ఫుల్ ఫాగ్ ఉంది చుట్టూ, ఫుల్ చల్లగా ఫాగ్ మొత్తం మంచుతో కంప్లీట్ క్లోజ్ అయ్యింది రోడ్స్ అన్నీ కూడా, మధ్యాహ్నం అవుతున్నా కూడా. సూపర్ కదా, మీరు ఎక్కడికి ట్రిప్పులకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ చలికాలం. హైదరాబాద్ తెలంగాణలో తిరిగితే సరిపోతుంది, అంత చలి ఉంది ఈసారి. మేమైతే భద్రకాళి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం, వరంగల్. అండ్ ఇప్పుడే కార్ పార్క్ చేసుకున్నాం అనమాట, మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు, అందరూ కార్ పార్క్ చేస్తున్నారు. మీట్ అయ్యి వెళ్తాం దర్శనానికి. ఇప్పుడు కొంచెం రష్గానే ఉంది, ఈరోజు ఫ్రైడే, సో ఫ్రైడే కాబట్టి కొంచెం రష్గానే ఉంటుంది. అది ఎంట్రన్స్, దట్ ఈస్ ద ఎంట్రన్స్. నైస్. టెంపుల్ డీటెయిల్స్ ఉన్నాయి, యూజ్ అవుతాయేమో అని చెప్పేసి నేను ఒక క్లిప్పింగ్ అయితే పెడుతున్నా. సో ఎవరైనా రావాలి అనుకుంటే కనుక ఈ డీటెయిల్స్ మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో చూడండి. ఎస్, మేమైతే వరంగల్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం హైదరాబాద్కి. లంచ్ చేసాము, ఎందుకంటే చాలా అలసిపోయాం కాబట్టి లంచ్ చేసుకొని, టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత లంచ్ చేసుకొని రిలేటివ్స్ వాళ్ళ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళి, అండ్ చిన్న షూట్ ఉంటే అది కూడా చేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ ఆశ్చర్య విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 6 అవుతుంది, ఫుల్ కంప్లీట్ వరంగల్ అంతా కూడా మంచుతో నిండుంది, కంప్లీట్గా మంచుతో నిండుంది. క్రేజీ ఉంది. అంటే కెమెరా లెన్స్ ఏమవుతుందంటే ఆ మంచుని క్లియర్గా చూపించలేకపోతుంది అనమాట. చూపిస్తాను మీకు, చూడండి. ఇది సిటీ, ఇంత సిటీ అంతా మంచు, కళ్ళతో అయితే క్లారిటీగా కనిపిస్తుంది. బట్ ఇంత సిటీలో కూడా అసలు ఫుల్ మంచు.
కెమెరాకి మటుకు దగ్గరగా ఉన్నది అదంతా క్లియర్గా చూపిస్తుంది.